ఆల్రెడీ ఆయన వచ్చేసి పిల్లల పేర్లతో అర్చన చేయించడం ఆయన ఎక్కడ పంతులు గారు? ఇప్పుడే అటు వెళ్ళారమ్మా. సరే, మీరు అర్చన చేయండి. అలాగేనమ్మా. ఈయన వచ్చారు అంటే రాతోడు కూడా వచ్చి వెళ్ళిపోయి ఉంటాడా? ఈ విషయం తెలియకుండా అనవసరంగా పాపం కరుణ వెయిట్ చేస్తుందా? దాన్ని కూడా ఇక్కడికి తీసుకురావడం బెటర్. రాతోడు అసలు ఏడున్నాడు? ఒకవేళ మాకంటే ముందు వచ్చిండేమో అని గుడంతా వెతికినా ఏడగలవాళ్లే. గీ తింగురోడికి ఎప్పుడు అనగా చెప్తే ఇప్పుడు వచ్చాడు. ఏంది నా నడక మారింది? చూపు కూడా మారింది. ఏం మాయరోగం వచ్చిందో? మరీ చిన్నపిల్లలా ఉంది. నన్నెలా లవ్ చేసింది? ఎందుకు లవ్ చేస్తే ఏంట్లే. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. మీరు పిలిస్తే నేను రాకుండా ఉంటానా? నేను గుడికి ఎందుకు పిలిచిన అంటే తెలుసు. పార్క్ అయితే ప్రాబ్లం అవుతుంది. పార్కా? నాకు గుడైనా పర్వాలేదు. మీకు ఒక విషయం చెప్పాలి. అందుకేగా పిలిచావు. అదేంటంటే? ఆగు, అంతకంటే ముందు నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఏ విషయం రాతోడ్? నాకు పెళ్ళయింది. తెలుసు. పిల్లలు కూడా ఉన్నారు. అది కూడా తెలుసు. అన్నీ తెలిసే లవ్ చేసిందన్నమాట. అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నాకు పెళ్ళయి పిల్లలున్నా కూడా తనకు అభ్యంతరం లేదన్నమాట. ఏందయ్యా గట్ల సోచాయిస్తున్నావు?
మీకు లేని ప్రాబ్లం నాకు మాత్రం ఎందుకు? ప్రాబ్లం ఏంది? నో ప్రాబ్లం. ఈ సమాజం ఏమనుకున్నా పర్వాలేదు, ఐ డోంట్ కేర్. నీకోసం నేను అన్ని 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 వదిలేస్తాను. నా భార్యని, పిల్లల్ని, సంసారాన్ని అన్ని వదిలేస్తాను. ఐ వాంట్ లవ్ యూ, యువర్ లవ్. కొంపదీసి నేను లవ్ చేస్తున్నా అనుకుంటున్నా ఏంది? అను ఆర్యవర్ధన్లా మనిద్దరం కూడా ప్రేమించుకుందాం. మన ప్రేమ కూడా ఎంతో మధురం. చెంప పగులుతుంది. బాకీ అమ్మో, ఈయనేంటి ఇక్కడున్నారు? ఏంటి అంత మాట అనేశావు? లేకపోతే నీ వయసేంది, నా వయసేంది? నీకు నాకు లవ్ అయిందయ్యా? అంటే నువ్వు నన్ను లవ్ చేయలేదా? బుద్ధున్న ఆడపిల్ల ఎవ్వరైనా నిన్ను ప్రేమిస్తారా?